డీటెయిల్స్ చూద్దాం. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిఎఫ్ఎస్ఎల్, ఫైర్, నాగ్పూర్ ఫైర్ అకాడమీ, లోకల్ పోలీసుల బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగా ఎఫ్ఎస్ఎల్ కి నాగ్పూర్ ఫైర్ సేఫ్టీ అకాడమీ బృందం చేరుకుంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటనే దానిపై ఫోకస్ పెట్టారు. ఇక మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సిబ్బంది స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని సైతం పరిశీలిస్తున్నారు. ఖాళీ అయిపోయినటువంటి పరికరాల్లోని డేటాని రికవరీ చేయడానికి యత్నిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులతో పాటుగా నాగ్పూర్కు చెందినటువంటి ఫైర్ ఎక్స్పర్ట్స్ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. సర్వర్ రూమ్ దగ్ధమైన బ్యాకప్ కోసం చూస్తున్నామని చెప్పారు. కీలకమైన కేసెస్లో ఫైల్ దగ్ధమయ్యాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2015 ఏసీబీ కేసు ఫైల్స్ తగలబడ్డాయనే మాట అవాస్తవమన్నారు. ఏసీబీ కేసులో అన్ని ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులోని రిపోర్ట్స్ ఇచ్చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటి, రీజన్ ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. ఆ పరిస్థితి ఉందని మీరు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, కాలిపోయినటువంటి పరికరాల నుంచి డేటాని రికవరీ చేసే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? సెంట్రల్ టీమ్స్ చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీలో ఇప్పటి వరకు క్లూస్ ఏమైనా లభించాయా? ప్రస్తుతం 4 విభాగాలకు సంబంధించిన బృందాలు ఇప్పుడు ఇంకా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఉన్నాయి. సిఎఫ్ఎస్ఎల్ బృందంతో పాటు నాగ్పూర్కి సంబంధించిన ఫైర్ అకాడమీ బృందం, ఆ తర్వాత లోకల్ పోలీసులు, సైఫాబాద్ ఏసీపీతో పాటు ఇంకా ఇక్కడ క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరిస్తుంది. ప్రమాదానికి సంబంధించిన గల కారణాలపై కూడా వివరాలు సేకరించడంతో పాటు లోపల కాలిపోయినటువంటి పరికరాలని కూడా క్లూస్ టీమ్ పరిశీలిస్తుంది. ప్రమాదానికి గల కారణాలు, ఆ ప్రమాదం జరిగేటువంటి సమయంలో విధుల్లో ఎంతమంది ఉన్నారు, బయోమెట్రిక్ విధానం ద్వారా ఇప్పటివరకు 12 మంది 10 నుంచి 10-20 మధ్యలో విధులకు అటెండ్ అయ్యారు. కాబట్టి వారికి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పటికే నాంపల్లి పోలీసులు సేకరించారు. లోపల ఏదైతే సిబ్బంది ఉన్నారో ఈ 12 మందికి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. దీంతో పాటు లోపల ఉన్నటువంటి ఈ తగలబడ్డటువంటి రూమ్స్, 5 రూమ్లు ఏవైతే ఉన్నాయో ఈ రూమ్లకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు సిఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన బృందం ఇంకా లోపలే ఉండి ఆధారాలు సేకరిస్తుంది. లోపల కాలిపోయినటువంటి పరికరాలకు సంబంధించిన క్లూస్ని సేకరిస్తుంది. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే ఫైర్ అధికారులు ప్రిలిమినరీ రిపోర్ట్లో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం సంభవించిందనేది కూడా ఇప్పటికే రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. కానీ ఇంకా ఫైర్ అధికారులు కూడా లోపలే ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేస్తున్నారు. లోపల ఏదైతే తగలబడ్డటువంటి అన్ని పరికరాలను కూడా ఆనవాళ్లు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన కుట్రకోణం ఉందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటి దానిపైన కూడా ఇంకా లోతైన దర్యాప్తును ఇటు ఫైర్ అధికారులతో పాటు ఇక్కడ సిఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఈ ఘటన జరిగి 3వ రోజు అవుతుంది. ఈరోజు సిఎఫ్ఎస్ఎల్ దాదాపు 6 గంటలుగా లోపల ఆనవాళ్లు సేకరించడంతో పాటు ఇక్కడ ఎవరైతే విధుల్లో అటెండ్ అయినటువంటి సిబ్బందికి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వాటి విషయంలో ఆ రోజు ఏం జరిగింది 1-to-1గా విచారించడంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా సేకరిస్తుంది. ఇప్పుడు ఏదైతే కొన్ని ర్యాక్స్లో తగలబడ్డటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓటుకు నోటు కావచ్చు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులతో సంబంధం లేదు, కానీ కొన్ని ఫైల్స్ మాత్రం తగలబడ్డాయి. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఇప్పుడు సేకరిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఫోరెన్సిక్ అధికారులు కూడా, ఎందుకంటే కొన్ని ర్యాక్స్లో పూర్తిగా తగలబడ్డటువంటి ఫైల్స్ ఉన్నాయి, మరికొన్ని ర్యాక్స్లో పాక్షికంగా తగలబడ్డటువంటి ఫైల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు బ్యాకప్ రూపంలో కూడా తమ నిక్షిప్తం చేస్తున్నాం కాబట్టి ఈ తగలబడ్డటువంటి ఫైల్స్కి సంబంధించి, అంటే ఇతర కేసులకు సంబంధించిన ఫైల్స్ తగలబడ్డాయి కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా తాము సేకరిస్తున్నామని చెప్తున్నారు. అలాగే కుట్రకోణంకి సంబంధించిన యాంగిల్లో సిఎఫ్ఎస్ఎల్తో పాటు నాంపల్లికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో విధుల్లోకి అటెండ్ అయినటువంటి సిబ్బందితో పాటు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు 1-2 గంటల ముందు ఏం జరిగింది అన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా లోకల్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం 4 విభాగాలకు సంబంధించిన బృందాలు ఇంకా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఉండి ఈ మొత్తం పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.